అబ్బా! మా జుట్టు కూడా ఇలా ఉంటే బావుండు అని అనుకునే ప్రతి ఒక్కరికి నేనిచ్చే సలహా ఏంటి అంటే, చాలా మందికి ఏ షాంపూ వాడాలో తెలియక, ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడేసి జుట్టనేది ఊడిపోతూ ఉంది. మాకేదైనా షాంపూ సజెస్ట్ చేయరా అని అడిగితే గనక, నేను ఈ షాంపూని సజెస్ట్ చేస్తాను. సో, ఇదేంటో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్య తెలుగు అమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి, మనం ఏ షాంపూ వాడాలని చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క హోమ్ మేడ్ షాంపూ అని చెప్పొచ్చు. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ముందుగా మనకి ఈ యొక్క షాంపూస్ అన్ని ఏది కరెక్ట్ గా చూస్ చేసుకోవాలో తెలియక ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడేసి, సో ఆ యొక్క షాంపూస్ లో ఎక్కువ కెమికల్స్ అనేవి ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి షాంపూ చూపిస్తున్నాను. సో చాలా మంది కూడా అడుగుతారు, అక్క మీరు ఏ షాంపూ వాడతారు అని. సో నా ఒక హెయిర్ అనేది చాలా లాంగ్ గా ఉంటుంది, అలాగే చాలా థిక్ గా కూడా ఉంటుంది. సో వాటన్నిటికీ నేను మంచి డైట్ తీసుకుంటూనే మంచి మంచి హెయిర్ కేర్ టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాను. సో ఆ హెయిర్ కేర్ టిప్స్ అనేవి కావచ్చు, లేదంటే హెయిర్ రెమెడీసే కావచ్చు, నాకు చాలా బాగా పర్సనల్లీ నాకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. అందుకని నేను మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు ఒక షాంపూ ఏంటి అనేది తెలుసుకుందాము. సో మన ఇంట్లో దొరికే వాటితోనే ఒక షాంపూ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ షాంపూ అప్లై చేసిన తర్వాత మనకి ఒక లైక్ మురికి ఇవన్నీ పోతాయా అని అనుకుంటారు చాలా మంది. ఖచ్చితంగా మొత్తం మన ఒక హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా షాంపూ చేసుకోండి, అస్సలు చాలా బాగుంటుంది హెయిర్ అనేది. సో ఇలా సెపరేట్గా వస్తుంది హెయిర్ అనేది, అండ్ చాలా బాగుంటుంది. మెయిన్ గా స్మెల్ కూడా ఏమీ పిచ్చి స్మెల్ ఏం రావట్లేదు, చాలా బాగుంది స్మెల్ కూడా. మనము ఈ యొక్క షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇప్పుడైతే గనక మనం ఈ యొక్క హోమ్ మేడ్ షాంపూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే గనక ఏదన్నా ఒక పెద్ద బౌల్ కానీ ఏదన్నా ఒక కడాయి లాంటిది తీసుకుని అందులోకి ఒక హాఫ్ వరకు మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే మనం తీసుకోవాలండి. సో మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఇందులోకి కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత నేను టీ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. అంటే మనం రోజు తాగే టీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు తీసుకోవాలి. సో ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఎటువంటి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మన యొక్క హెయిర్ని. అండ్ ఏవి డ్యామేజ్ కాకుండా మంచిగా డ్యామేజ్ అయినా కూడా రిపేర్ చేస్తుంది. అలాగే ఈ యొక్క టీ పౌడర్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి కలర్ని కూడా హెయిర్కి ఇస్తుంది, అండ్ హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కనుక ఒక 1 కప్ అనేది నేను ఈ యొక్క సోప్ నట్స్ అనేవి చూపిస్తున్నా, అంటే కుంకుడుకాయలు. సో మనము పాతకాలంలో ఎక్కువగా ఈ కుంకుడుకాయలనే వాడుతూ ఉండేవారండి. ఇప్పుడు మనకి చాలా డిఫరెంట్ షాంపూలు ఇవన్నీ వచ్చేసినాయి. కానీ సో కుంకుడుకాయల వల్ల యూజెస్ ఏంటి అంటే, ముందుగా అయితే కనుక మన తలలో ఉన్న మురికి అలాగే జిడ్డు ఇవన్నిటిని స్కాల్ప్ని నీట్గా క్లీన్ చేస్తుంది, డాండ్రఫ్ ఉన్నా పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా ఎక్కువ విటమిన్స్ ఉంటాయండి. సో మన ఒక హెయిర్ని కూడా చాలా సాఫ్ట్గా చేస్తుంది. సో వీటిని కుంకుడుకాయలని డైరెక్ట్గా కొట్టుకుని చితక్కొట్టుకుని వేసుకోవచ్చు. మీకు అంత టైం లేదంటే డైరెక్ట్గా కూడా వేయొచ్చు. ముందుగా నానబెట్టుకుంటారు చాలామంది. మాకు టైం లేదు, అర్జెంటుగా మేము షాంపూ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా డైరెక్ట్గా వేసేసుకుని బాయిల్ కూడా చేసుకుంటారు చాలామంది. సో మనకున్న ఒక డాండ్రఫ్ని అలాగే మనకు హెయిర్కి ఉన్న డ్రైనెస్ అంతా పోతుంది. హెయిర్ని చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా చేస్తుంది కుంకుడుకాయల వల్ల. ఇన్ని లాభాలు అయితే ఉన్నాయి. ఇలా ఒక 10 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇన్ కేస్ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా మీకు పోతుంది. సో మనము ఇలాగా ఒక 10 మినిట్స్ చక్కగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇందులోకి నేను ఏంటి అంటే ఒక 7 నుంచి 10 వరకు మందార ఆకులు అనేవి తీసుకుంటున్నాను, హైబిస్కస్ లీవ్స్. సో ఏంటి అంటే ఈ మందార ఆకులు పువ్వుల వల్ల మనకి లాభాలు, జుట్టు పెరుగుతుంది. అండ్ అలాగే త్వరగా తెల్ల జుట్టు రాకుండా డాండ్రఫ్ ఉన్న పోవటానికి, ఎటువంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లేకుండా కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అంటే చాలామందికి ఏంటి అంటే డాండ్రఫ్ వచ్చి స్కాల్ప్ అంతా పుండ్లు పడిపోవటం, దానివల్ల జుట్టు ఊడిపోవటం, సో ఇలా స్కాల్పే మనకి మెయిన్, స్కాల్ప్ నుంచే మనకి హెయిర్ అనేది వస్తుంది కాబట్టి స్కాల్ప్ హెల్దీగా ఉండటానికి మందారం మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే
హెయిర్ కూడా చాలా సిల్కీగా, చాలా స్మూత్‌గా కూడా ఉంటదనమాట. సో, చేత్తోనే మనం ఇలాగ మెదిపేసుకోవచ్చనమాట. మెత్తగా ఇలాగ చేసుకోవచ్చు. అండ్ లేదు అనుకుంటే గనక సో, మీరొకసారి మనకి ఏదన్నా సన్‌కిల్ డ్రై ఉంటే దాంతో అయినా సరే మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో అన్నా కలుపుకోవచ్చు. మాక్సిమం హ్యాండ్స్‌తోనే చాలా మెత్తగా అయిపోతది. సో, మందారం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. సో, చాలామంది ఏమనుకుంటారంటే కుంకుడుగాయలు వాడితే మా జుట్టు చాలా డ్రై అయిపోతదండి, బాగా ఊడిపోతదని అనుకుంటారు. కానీ ఇలా మందారం ఆకులు, పువ్వులతో మీరొకసారి ట్రై చేసి చూడండి. సో, మీకు నిజంగా చాలా బావుంటది షాంపూ. మా మమ్మీ నాకు పెళ్లవ్వక ముందు అసలు ఎవ్రీ వీక్ నేను ఇలాగే తలస్నానం చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలతో నాకు కొంచెం కుదరక నేను అప్పుడప్పుడైనా షాంపూ యూజ్ చేస్తూ ఉంటున్నాను కానీ, ఇది చాలా బెస్ట్. అండ్ ఇంకా మనము ఇలాగ కొంచెం మొత్తం పేస్ట్‌లా అయిపోయిన తర్వాత ఈ మందారము, ఆకులు, పువ్వులంతా దీన్ని చక్కగా మనము ఒకసారి మెదిపేసుకొని ఇలా వడకట్టుకోవచ్చు. సో, చాలామంది డైరెక్ట్‌గా ఇలా అంటేసుకుంటారు. కాకపోతే ఏమవుతదంటే, ఈ యొక్క ఆకులు, పువ్వులు దాంతో పాటు ఈ యొక్క కుంకుడుకాయలు తుక్కనేది తలలో చిక్కు పడిపోయి మనకి చిక్కులనేవి పడుతూ ఉంటాయి. సో, అలా కాకుండా ఇలా ముందుగానే మీరు ఇలా ఏదైనా వడకట్టేసుకొని సో, ఇంకా అలా మీరు షాంపూ చేసుకుంటే గనక ఎటువంటి తలలో చిక్కు పడకుండా ఉంటది. త్వరగా షాంపూ అనేది మనము హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. సో, మంచిగా డాండ్రఫ్‌ని కూడా రిమూవ్ చేస్తది. హెయిర్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ హెల్తీగా ఉంటది మెయిన్‌గా అది చెప్పాలనుకున్నా. ఇంకొకటేంటి అంటే ఏదన్నా మీరు హెడ్ బాత్ చేసే ముందు మీరు చక్కగా ఏదైనా హెయిర్ మాస్క్ పెట్టుకోవచ్చు. నేను చాలా హెయిర్ మాస్క్ అనేవి నేను మీకు చూపిస్తూ వచ్చాను. సో, అలాగా మీరు ఏ హెయిర్ మాస్క్ అన్నా అప్లై చేసుకొని దాని తర్వాత మీరు షాంపూ చేసుకోవచ్చు. సో, మాక్సిమం మీరు వీక్లీ వన్స్ అన్నా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. మీకున్న మురికి, జిడ్డు ఇవి పోవటమే కాకుండా కెమికల్ షాంపూస్ వాడటం వల్ల జుట్టు చాలా ఊడిపోతుంది అని బాధపడే ప్రతి ఒక్కళ్ళకి ఇదొక నేను మంచి సజెషన్ లాగా ఇది సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెయిర్ చాలా హెల్తీగా ఉంటది. జుట్టు పెరగటానికి, ఊడిపోకుండా హెల్తీగా స్కాల్ప్ ఉండటానికి, డాండ్రఫ్ మొత్తం పోవటానికి ఇది చాలా బెస్ట్ అని నేను చెప్పాలనుకున్నాను. సో, చూసారు కదండి, ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, నేను చాలా ఎక్కువ ప్రిపేర్ చేసేసుకున్నాను, నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి ఎక్కువ ప్రిపేర్ చేసుకుని నేను దీన్ని స్టోర్ చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతారు. సో, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఫిల్టర్ చేసుకున్నది చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్లో. సో, అలా మనం 1 వీక్ వరకు మనం ఉంచుకోవచ్చు, ఏమీ పాడైపోదు. సో, కాబట్టి దీన్ని రిఫ్రిజిరేటర్లో మనం ఉంచుకోవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, పిల్లలు కూడా వాడచ్చు. సో, ఎవరన్నా వాడచ్చు, నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. హ్యాపీగా మీరు యూజ్ చేయండి అండ్ రిజల్ట్స్ కూడా అంతే మ్యాజికల్గా ఉంటాయి. సో, మీకు ఈ షాంపూ అనేది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. సో, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మంచి యూస్ఫుల్ అయిన హెయిర్ కేరే కావచ్చు, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో, అంటిల్ దెన్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.